రామాయణ భారత ఇతిహాసాల కాల నిర్ణయం చేయడానికి మన చరిత్రకారులకు మనస్సు రాలేదు. ఎందుకంటే వాటి కాల నిర్ణయం చేస్తే భారతదేశ చరిత్ర అత్యంత ప్రాచీనమైనదని ఒప్పుకోవాల్సి వస్తుంది కనుక ఇది వారికి ఎంత మాత్రం సమ్మతం కాదు. బైబిల్లో చెప్పినట్టు క్రీస్తుకు పూర్వము 4500 సంవత్సరం దాటి ముందుకు పోవడానికి వీలు లేదన్నట్టుగా చరిత్రకారులు ఫిక్స్ అయిపోయారు. భారతదేశంలోని అందరు రాజుల కాలాలను తదనుగుణంగా ముందుకు తీసుకుని వచ్చారు. బుద్ధుడి కాల నిర్ణయాన్ని కూడా దాదాపు 2000 ఏండ్లకు ముందుకు జరిపారు. సింధు నాగరికతను సదరు క్రీస్తు పూర్వము 4500కు దరిదాపుల్లోకి తెచ్చిపెట్టి వారి తర్వాత ఆర్యుల సిద్ధాంతాన్ని చెక్కి అక్కడి నుంచి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల కాలాన్ని నిర్ధారిస్తూ పోయారు. మొత్తం మీద వీటన్నింటి వయస్సు తిప్పికొడితే 3000 సంవత్సరాలు కూడా లేవని చెప్పడం వీరి ఉద్దేశం. ఈ మొత్తం వ్యవహారంలో వీరికి రాముడిని ఎక్కడ తెచ్చిపెట్టాలో అర్థం కాలేదు. భారతానికి తరువాతే రాముడిని తీసుకొచ్చి తెచ్చిపెట్టారు. మహాభారతం తరువాతే రామాయణం రాసి ఉంటారని, ఉండి ఉండవచ్చని, ఇంకాస్త ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇదేనంటారు. 12వ శతాబ్దపు తొలి అర్ధభాగంలో రామాయణ రచన సాగిందని చెప్పేందుకే నేటి ఎక్కువ మంది చరిత్రకారులు కటిబద్ధులై ఉన్నారు. ఇవన్నీ చాలా చిన్నగానే మనకు అనిపించవచ్చు. కానీ చిన్నగానే మన చరిత్ర విధ్వంసం జరిగిందని చెప్పడానికి ప్రతి అంశాన్ని స్పృశించాల్సి వస్తుంది. పండితుల్లాగా లోతైన చర్చలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న అంశాలే మన చరిత్ర ప్రామాణికతను నిరూపిస్తుంది. రామాయణం రాముడి చరిత్ర కాదు. భారతం కౌరవ పాండవుల చరిత్ర కాదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పుక్కిటి కథలు కావు. మంత్రాలు మాత్రమే కాదు. బుద్ధుడు సిద్ధార్థుడి చరిత్ర కాదు. మౌర్యులు, చాళుక్యులు, పల్లవులు, చోళులు, శాతవాహనులు, కాకతీయులు ఇవన్నీ వారి వారి చరిత్ర కాదు. ఇదంతా భారతదేశ చరిత్ర. దీన్ని వక్రీకరించడంలో మన చరిత్రకారులు అందివచ్చిన ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు చరిత్రలోని వంకరలను కొన్నైనా చూపించడానికే ఇంతగా తపనపడేది. మళ్ళీ మనం అసలు విషయానికి వద్దాం. నాకు అంతగా చరిత్ర తెలియదు. దాని గురించిన అవగాహన ఉన్నవాణ్ణి కాదు. కానీ చిన్నప్పటి నుంచి భారతదేశానికి ఆది కావ్యం రామాయణమని, ఆది కవి వాల్మీకి అని చెప్పుకుంటూ వచ్చారు. నాకు తెలిసింది, ఇంతకాలం నుంచి నేను నమ్ముతూ వస్తున్నది కూడా ఇదే. కాని తాజా చరిత్రకారులు చెప్తున్న మాటలు మహాభారతం తరువాత 12వ శతాబ్ది తొలి అర్ధభాగంలో రామాయణ రచన జరిగిందని. మహాభారతం తరువాత రామాయణం రచించి ఉండి ఉంటే వాల్మీకి ఆదికవి ఎలా అయ్యాడు? వ్యాసుడిని ఆదికవి అనాలి కదా. ఇది నిజమేనా? ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ మనకు రామాయణమే ప్రమాణం. ఎందుకంటే మనం వేరే సోర్సులు, రీసోర్సులు వెతకాల్సిన అవసరం లేనేలేదు. బాలకాండలోనే రామాయణం ప్రారంభంలోనే ఒక సన్నివేశం ఉంది. అదేంటంటే రామాయణాన్ని రాయడానికి తగిన కథాగమనం చెప్పిన నారదుడు వెళ్లిపోగానే వాల్మీకి తమసా నదీ తీరంలో స్నానానికి వెళ్తాడు. అక్కడ వనమంతా తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే ఎలాంటి ఎడబాటు లేకుండా చక్కగా కూస్తూ గాల్లో తిరుగుతున్న క్రౌంచ పక్షులను చూసి సంతోషపడతాడు. ఇంతలోనే ఒక బోయవాడు వేట కోసం వచ్చి, బోయవాడు అంటే నిషాదుడు, చాలా మనోహరంగా ఉన్న క్రౌంచ పక్షుల్లో మగ పక్షిని కాస్త చంపడంతో ఆడ క్రౌంచ పక్షి దీనంగా ఏడవసాగింది. ఆ సన్నివేశ వర్ణనను వాల్మీకే చేశాడు. యథామూల అనువాదాన్ని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చేశారు. ఒకసారి చదవండి. అదేంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. క్రూరమైన నిర్ణయము కలవాడు, పశుపక్షాదుల విషయమున నిష్కారణముగా ద్వేషముతో ప్రవర్తించువాడు అయిన ఒక బోయవాడు ఆ మహర్షి చూచుచున్నాడెనడు సంకోచమైననూ లేక ఆ జంటలో మగపక్షిని చంపెను. 10 ఆ నిషాదుడు కొట్టగా రక్తసిక్తమై నేలపై పడి పొరలుచున్న ఆ మగపక్షిని భార్య అయిన ఆడ క్రౌంచపక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగినది, తన నుండి ఎడబాటు ఎరుగనిది, అందమైన రెక్కలు, ఎర్రని తలగలది, కామముచే మదించినది అయిన మగపక్షితో వియోగము చెంది ఆ క్రౌంచి అతి దీనముగా ఏడ్వసాగింది. 11, 12 బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగానే ధర్మాత్ముడైన ఆ వాల్మీకి ఎంతో జాలి కలిగెను. ఆ మహర్షి ఏడ్చుచున్న క్రౌంచిని చూచి దయగలవాడై ఆ పక్షిని రతికాలమందు చంపుట ధర్మము కాదు అని తలుచుచు ఇట్లు పలికెను. 13, 14 మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ సమాయత్ క్రౌంచ మిథునాదేకం అవధిం కామమోహితం. నిర్భాగ్యుడైన ఓ బోయవాడా, నీవు క్రౌంచపక్షి దంపతుల నుండి మన్మథ పరవశమైన ఒకదానిని చంపితివి. అందుచే నీవు చాలా కాలము జీవించకుందువుగాక.
ఈ విధముగా పలికి తన నోటి నుండి వెలువడిన వాక్యమును పరిశీలించుకొనెను. ఆ మహర్షి మనస్సులో ఈ పక్షి యొక్క శోకము చేత దుఃఖితుడనైన నా నోటి నుండి ఇదేమి ఈ విధమైన వాక్యము వెలువడినది అనే ఆలోచన కలిగెను. 15-16 మహాపండితుడు బుద్ధిమంతుడు అయిన ఆ ముని పుంగవుడు ఒక నిశ్చయము చేసుకుని శిష్యునితో ఇట్లు పలికెను. 17 నేను శోకకారుడనై ఉండగా నా నోటి నుండి ఈ వాక్యము బయలుదేరినది. ఇది 4 పాదములలో ఒక్కొక్క పాదమునకు సమానమైన అక్షరములతో కూర్చబడినది. వీణపై కూర్చి గీతవాద్యములతో పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున దీనికి శ్లోకమను పేరుతో ప్రసిద్ధి రావలెను, మరొక పేరుతో కాదు. 18 వాల్మీకి మాటలను విని శిష్యుడు అత్యుత్తమమైన ఆ నిషాద ఇత్యాది వాక్యమును స్వీకరించెను, అనగా దానిని కంఠస్థము చేసుకునెను. వాల్మీకి అందులకు ఎంతగానో సంతసించెను. 19 ఇక్కడ 2 అంశాలను ప్రస్తావించాల్సి ఉంది. తన కండ్ల ముందు అనూహ్యంగా జరిగిన ఒకానొక సన్నివేశాన్ని చూసినప్పుడు తనకు తెలియకుండానే దాని ప్రతిస్పందన వచ్చింది. అది 4 పాదాలు. ప్రతి పాదంలో సమానమైన అక్షరాలతో కూర్చిన వాక్యం వచ్చింది. దీన్ని శ్లోకం అని భవిష్యత్తులో అంటారని విస్పష్టంగా వాల్మీకి చెప్పారు. అంటే అంతకుముందు శ్లోకమనేది లేదు, ఇదే ఆది కావ్యమైంది. ఇక భారతం రామాయణం కంటే ముందు అన్న మాటకు అర్థమే లేదు కదా. పైగా మహాభారతం అరణ్య పర్వంలోనే రామాయణం ప్రస్తావన ఉన్నది. ఇక రామాయణ కాల నిర్ణయాన్ని భారతం కంటే ఎలా ముందుకు జరుపుతారు? ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇక వాల్మీకి ఒక మునిగా బోయవాడు పక్షులను చంపడాన్ని చూసి కావ్యగానం చేసినట్టుగా ఆయన రాసుకున్న రామాయణంలోనే ఉన్నది. కాని మనవాళ్లు వాల్మీకినే బోయవాడిగా చిత్రించారు. చరిత్రలో నిజమే అయి ఉంటే తప్పకుండా చెప్పాల్సిందే. కాని వాల్మీకి స్వయంగా తాను ఓ బోయవాడు క్రౌంచపక్షిని చంపుతుండగా చూడడం వల్లనే శ్లోకం పుట్టిందని చెప్తుంటే ఇక వేరే కథకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ముందే చెప్పినట్టు మహాభారత యుద్ధం క్రీస్తు పుట్టడానికి పూర్వం 3138వ సంవత్సరంలో జరిగినట్టు యావత్ ప్రపంచం అంగీకరించిన సత్యం. మన సోకాళ్లు చరిత్రకారులకు తప్ప పాశ్చాత్య చరిత్రకారులు కూడా అంగీకరించిన సత్యమే ఇది. దీన్ని మన చరిత్రకారులు క్రీస్తు పూర్వం 1400 తరువాతి కాలానికి తెచ్చిపెట్టారు. ఎందుకంటే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని నిజం చేయాలి కాబట్టి. రామాయణం కూడా ఆ కోవలోకి ముందుకొచ్చింది. పోనీ వీళ్లు రాసిన చరిత్రకు ప్రామాణికం ఏదయ్యా అంటే మొఘలులైతే అక్బర్ నామాలు, బాబర్ నామాలు ఉంటాయి, రాతప్రతులు ఉంటాయి. రామాయణ భారతాలకు మాత్రం వాటి మ్యానుస్క్రిప్టులు పనికిరావు. అవన్నీ మిథ్య అంటారు. మళ్లీ వీళ్లే రామాయణం గురించి వ్యాఖ్యానాలు చేస్తారు. రామ, ద హైర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కోసల, married Sita, the princess of Videha. Rama's stepmother wanted her own son to succeed to the throne of Kosala and contrived successfully to have Rama, Sita and Lakshmana banished for 14 years. Here Lakshmana, one of Rama's younger brothers. This exile took the 3 of them into the forest of the peninsula where they lived as hermits. But Ravana, the demon king of Lanka, means Ceylon, kidnapped Sita. Rama organized an army taking the assistance of Hanuman. Hanuman is the leader of the monkeys. A fierce battle was fought against Ravana in which the demon king and his army were destroyed and Sita was rescued. Sita had to prove her innocence by undergoing the fire ordeal and was eventually reunited with Rama. The 14 years having ended, Rama, Sita and Lakshmana returned to Kosala and were warmly welcomed. Rama was installed as king and his reign is associated with prosperity and justice. To this day the term Ramarajya, the reign of Rama. This day the written Ramarajya is used to describe a Ethiopian state. The description of Rama crossing the peninsula and conquering Ceylon is clearly a representation of Aryan penetration into the peninsula, as the southward movement of the Aryans is generally dated to about 800 BC. The original Ramayana must have been composed at least 50 or 100 years later. An earlier date for the original Ramayana is possible if it is considered that the conflict between Rama and Ravana is a description of local conflicts between the agriculturists of the Ganges Valley and the more primitive hunting and food gathering societies of the Vindhyan region. The transference of these events to a more southerly location and the reference to Ceylon may have been the work of an editor of a later period. రామాయణమంతా విన్నాక
రాముడికి సీత ఏమవుతుందని అన్నాడట వెనకట ఎవరో. ఈ రామాయణ చరిత్ర చెప్పిన చరిత్రకారిణి మరెవరో కాదు, ది గ్రేట్ రోమిలా థాపర్. ఈమె మాత్రమే కాదు, కోశాంబి వంటి చరిత్రకారులంతా ఇంచుమించుగా ఇదే వాదాన్ని పదే పదే వినిపిస్తూ వచ్చారు. ఇందులోనే తాను చెప్పిన దాంట్లోనే భిన్నవాదనలు వినిపించడంలో ఎంతమాత్రం వెనుకంజ వేయని మేధావులు వీరు. సీతారాములు సీతను కిడ్నాప్ చేయడం, రాముడు పోయి వానర సైన్యం సహాయంతో రావణుడిని హతమార్చి భార్యను తీసుకొచ్చుకోవడం కథ అని ఆమె రాశారు. దాని కొనసాగింపుగా వింతవాదన లేవదీశారు. ఆర్యులు క్రీస్తు పూర్వం 800లో దక్షిణాపథానికి టూర్ చేశారట. ఆ తర్వాత 100 ఏళ్లకు రామాయణం రాశారన్నది ఈమె సూత్రీకరణ. ఎప్పుడు రాశారన్నది మనకు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే రామాయణం అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని సందర్భాల్లో ఈవాల్టికి రాయబడుతూనే ఉన్నది. కాబట్టి అన్నింటికంటే ఘోరమైన ఆరోపణ ఏమిటంటే రావణ యుద్ధమనేది గంగా తీరంలోని వ్యవసాయం చేసేవారికి, వింధ్య ప్రాంతంలోని ఆహార అన్వేషకుల సమాజానికి మధ్య జరిగిన స్థానిక ఘర్షణ కావచ్చు అంట. తర్వాతి కాలంలో వింధ్య ప్రాంతంలో జరిగిన ఘటనలను ఎడిటర్, ఈ మహానుభావుడు ఎవరో తెలియదులేండి, సిలోన్కు షిఫ్ట్ చేశాడట. ఎందుకు చేశాడో తెలియదు. సిలోన్ అంటే ప్రస్తుత లంక అని. రామాయణంలోని బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు, ఆ తర్వాత ఉత్తరకాండ వరకు తీసుకున్నా కూడా ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్కు ఏ కొంచెమైనా ఆస్కారమున్నదా? ఈ రకమైన పైత్యపు వ్యాఖ్యానాన్ని పాఠ్యాంశంగా పిల్లలకు బోధించడం ఎంత దారుణం! ఇంతేనా? రామాయణం 300 రకాల పాఠాంతరాలున్నాయని ఒకడు రాస్తాడు. వీటిలో చాలా వాటిని వాల్మీకి రాశాడని కూడా చెప్తాడు. జైన రామాయణం అన్నది మరొకటి ఉన్నది. దాని ప్రకారం దశరథుడు సాకేత నగరానికి రాజు. అతనికి 4 రాణులు, వీరికి 4 కొడుకులు. ఈ 4 రాణులు అపరాజిత, సుమిత్ర, సుప్రభ, కైకేయి. వీరిలో అపరాజితకు పుట్టినవాడు రాముడు. ఈ రాముడికి మైథిలి, ప్రభావతి, రతినిభ, శ్రీదమ అనే 4 ప్రధాన రాణులు ఉన్నారట. ప్రధానం కాని వారు ఎందరు ఉన్నారో సదరు రచయిత మెన్షన్ చేయలేదు. వీరిలో మైథిలి సీత. లక్ష్మణుడు రావణుడిని చంపాడట. ఈ లక్ష్మణుడు, రావణుడు నరకానికి వెళ్లారట. రావణుడు తీర్థంకరుడిగా